Yeah. So the next operator is in a bitwise operator. Bitwise operator. So ఇక్కడ bitwise operator మీరు ఫస్ట్ క్లాస్ కానీ విని ఉంటే సో వాట్ ఈస్ కంప్యూటర్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్, ఒక వాల్యూని బిట్ వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ బిట్ వాల్యూని వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి టాపిక్ చెప్పాను. సో ఇఫ్ యూ రిమెంబర్ దట్ టాపిక్స్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ టాపిక్ బిట్వైజ్ ఆపరేటర్ గురించి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఈ బిట్వైజ్ ఆపరేటర్ అంటే ఏంటి అని అంటే దిస్ ఆపరేటర్ ఈస్ వర్క్స్ based on bit values. So bit values ని మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది. దిస్ ఆపరేటర్ వర్క్స్ బేస్డ్ ఆన్ బిట్ వాల్యూస్. సో బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని వర్క్. సో ఇక్కడ ఉన్న బిట్ వాల్యూస్ ఏంటిది 1 అండ్ 0. సో 1 and 0 ఆర్ ద బిట్ వాల్యూస్. 1 బిట్ అని అంటే ఇట్ మే బి 0 కావచ్చు 1 కావచ్చు. ఆ వాల్యూస్ ని బేస్ మీద ఈ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే సో మనం లాజికల్ ఆపరేటర్ ఏంటిది, ఇట్ ఈస్ యూజ్ టు కంపేర్ అన్న 2 or more ఎక్స్ప్రెషన్స్ ని కంపేర్ చేయడానికి వర్క్ చేస్తాం. కానీ ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఎందుకంటే టు కంపేర్ అన్న బిట్ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అక్కడేమో ఎక్స్ప్రెషన్స్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తే ఇక్కడ బిట్ వాల్యూస్ ని బేస్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ లో ఏంటిది, సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ, ఇంకో ఎక్స్ప్రెషన్ ట్రూ. ఆ లాజికల్ అండ్ అంటే ఒకలాగా వర్క్ అవుతుంది, లాజికల్ ఆర్ అంటే ఒకలాగా, లాజికల్ నాట్ అంటే ఒకలాగా ఇట్ హాస్ బీన్ వర్క్స్. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని ఇట్ గోయింగ్ టు వర్క్. సో బేస్డ్ ఆన్ ద బిట్ వాల్యూస్ ఇట్ వర్క్స్. అంటే దిస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద బిట్ వాల్యూస్. బిట్ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు compare the bit values. It is used to compare the bit values. So bit values ని కంపేర్ చేయడానికి ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు బిట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 1 and 0. అయితే ఇక్కడ ఏంటిది అని అంటే మనకు లాస్ట్ క్లాస్ లో లాజికల్ ఆపరేటర్ లో వి డిస్కస్ అబౌట్ ట్రూ ఆర్ ఫాల్స్ కి డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ బిట్ వాల్యూస్ సో 1 0 కదా. ఇక్కడ 1 మీన్స్ 1 అంటే ఏంటి అని అంటే ట్రూ. 1 మీన్స్ ట్రూ అండ్ 0 మీన్స్ ఫాల్స్. 1 means true and 0 means false. One means true and 0 means false. One అంటేనేమో ట్రూ, 0 అంటేనేమో ఫాల్స్. ఇలా అక్కడ ఏంటిది లాజికల్ ఆపరేటర్ లో ఏంటిది వి యూజ్ ద సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏంటిది బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ అని చెప్పి యూజ్ చేస్తాం. సో మరి ఇక్కడ వాట్ ఆర్ ద ఆపరేటర్స్ వీఆర్ యూజింగ్ దిస్ ఇన్ ద బిట్ వైజ్ ఆపరేటర్. సో అంటే వి యూజ్ ద సింబల్స్. ఇక్కడ యూజ్ చేసే సింబల్స్ ఏంటి అంటే వి యూజ్ ద సింబల్స్ and or కాంప్లిమెంటరీ. అయితే ఈ 4 సింబల్స్ యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ వీటిని యాండ్ సింబల్ ని ఏమంటారు, లైన్ సింబల్ ఏమంటారు, అండ్ టిల్డ్ సింబల్ ఏమంటారు, క్యాప్ సింబల్ ఏమంటారు అంటే సో ఇక్కడ ఈ వీటిని సో ఈ యాండ్ సింబల్ ని వి ఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ బిట్ వైజ్ యాండ్ అని అంటారు. ప్రొనౌన్స్ ఇట్ యాజ్ బిట్ వైజ్ అండ్. సో బిట్ వైజ్ అండ్. సో దీని యొక్క సింబల్ వచ్చేసరికి ఇలా అండ్ సింబల్ తోటి డినోట్ చేస్తాం. అంటే ప్రొనౌన్సియేషన్ బిట్ వైజ్ అండ్ అని చెప్పి అంటాం. రాయడం బిట్ వైజ్ అండ్. ఇప్పుడు లాజికల్ అండ్ లో ఏ అండ్ అండ్ అని చెప్పి రాస్తాం. బిట్ వైజ్ అండ్ లో ఏ అండ్ అండ్ అని రామ్. అండ్ కి బదులుగా మనం ఎక్కడ ఏం రాస్తాము, అండ్ సింబల్ అనేది. ఇప్పుడు అండ్ సింబల్ ఇలా ఉంటుంది కదా. సో ఆ సింబల్ అనేది వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. అండ్ నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్.
సో బిట్ వైజ్ ఆర్ కి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ పైప్ సింబల్, అంటే ఇలా లైన్ సింబల్ ఉంటుంది, స్ట్రేట్ లైన్ లాగా ఉంటుంది అనమాట. మీకు ఎంటర్ మీద ఉంటుంది, మీ కీబోర్డ్ లో ఎంటర్ మీద ఆ సింబల్ అనేది ఉంటుంది. సో దాన్ని బిట్ వైజ్ ఆర్ అని అంటారు. అండ్ నెక్స్ట్ బిట్ వైజ్ కాంప్లిమెంటరీ. సో బిట్ వైజ్ కాంప్లిమెంటరీ దీనికి యూజ్ చేసేది టిల్డ్ సింబల్, ఇలా వేవ్ సింబల్ లాగా ఉంటుంది. సో దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ టిల్డ్ సింబల్ అని అంటారు. అండ్ నెక్స్ట్ bitwise XOR. So we are going to call it as a bitwise XOR. So bitwise XOR ni we are going to call it as a bitwise complementary. We are going to call it as a bitwise bitwise XOR ananta. Lente we are going to call it as an exclusive ananta. So bitwise XOR and bitwise exclusive. We are going to call this one. So and the next one vachesariki, yeah. So these are the four things. అయితే ఇప్పుడు మన లాజికల్ అండ్ అంటే ఏంటిది? వాట్ ఇస్ మీన్ మన లాజికల్ అండ్? లాజికల్ అండ్ అంటే ఏంటిది? లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. ఎట్ ఎ టైం టూ ఎక్స్ప్రెషన్స్ చెక్ చేసేదాన్ని లాజికల్ అండ్ అంటారా? సో లాజికల్ అంటే both the expressions are true, అంటే రెండు ఎక్స్ప్రెషన్స్ కానీ ట్రూ అయినాయి అని అంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as లాజికల్ అండ్ అనేది అని అంటారు. అంటే రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అవుతాయి, సో దాన్ని లాజికల్ అండ్ అంటారు. సో ఇక్కడనే సేమ్ అలానే అక్కడేమో ఎక్స్ప్రెషన్స్ ని కదా, సో ఇక్కడ మనం ఏంటి అని అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as ఏమంటారంటే బిట్ వాల్యూస్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఇఫ్ ద బిట్ వాల్యూస్ if both the bit values so ఇప్పుడు both the bit values are true. సో ఇక్కడ చెప్పాను బిట్ వాల్యూస్ అంటే 1 అంటే ట్రూ అని చెప్పాను, 0 అని అంటే ఫాల్స్ అని చెప్పాను. అంటే ఇప్పుడు రెండు 1 1 అని ఉన్నాయని అనుకోండి, సో దానికి వీఆర్ గోయింగ్ టు కాల్ దెన్ ద resultant bit value is true. So if both the bit values are true, then the resultant bit value is true. రెండు బిట్ వాల్యూస్ ట్రూ గాని ఉంటే రిజల్టెంట్ బిట్ వాల్యూ అనేది ట్రూ అనేది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ క్లాసెస్లలో ఫస్ట్ క్లాసెస్లలో ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూ యొక్క బిట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం బై డూయింగ్ అన్న ఎల్సిఎం చేసి ఫ్రమ్ ది లాస్ట్ అప్ అనేది నోట్ డౌన్ చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న బిట్ వాల్యూ అనేది వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ వాల్యూ 10 అండ్ నెక్స్ట్ బి వాల్యూ అనేది సమ్ టేకింగ్ అన్న 12. సో ఏ వాల్యూ 10 బి వాల్యూ 12 అని చెప్పి సో రెండు వాల్యూస్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఏ వాల్యూ 10 బి వాల్యూ 12 అని చెప్పి సో ఇఫ్ యు టేక్ అన్న వాల్యూ సో తీసుకుంటే సో what is the value of an 10 అంటే బిట్ వాల్యూ ఆఫ్ an 10 అంటే కన్వర్ట్ చేసి చెప్పండి అది బిట్ వాల్యూ 10 యొక్క బిట్ వాల్యూ. One 0010 రాంగ్. 10 నేను అడిగిందా 1010 12 కన్వర్ట్ ద 12 and tell me the answer. బిట్ వాల్యూ కన్వర్ట్ చేసి చెప్పండి. డబల్ 100. సో దీస్ ఆర్ ద బిట్ వాల్యూ. అంటే ఇప్పుడు ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూ ఇది ఎలా వచ్చినాయి తెలిసిందా? ఎల్సిఎం చేసాం, ఎల్సిఎం విత్ 2 ఫస్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసాం కదా. సో సేమ్ థింగ్ ఎల్సిఎం విత్ 10
10 ని 12 ని కన్వర్ట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది డౌన్ నుంచి అప్పుడు 2 తోటి ఎల్సిఎం చేసినప్పుడు వచ్చిన వాల్యూ. సో 10 ని కన్వర్ట్ చేస్తే 1010, 12 ని కన్వర్ట్ చేస్తే 1100 వచ్చిందా సార్? చేసినామా? సో వి కన్వర్టెడ్ దట్ వాల్యూస్ అనేది మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఏవైతే ఇక్కడ వాల్యూస్ వచ్చాయో, సో ఈ వాల్యూస్ యొక్క బిట్ వాల్యూస్ ని చేసుకొని మనం కంపేర్, అంటే ఇప్పుడు బిట్ వైజ్ అంటే ఏంటిది, బోత్ ద బిట్ వాల్యూస్ అనేవి ట్రూ అంటే రిజల్టెంట్ బిట్ వాల్యూ అనేది ట్రూ అవుతుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ బిట్ వైజ్ అండ్ బి అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, అంటే అండ్ సింబల్ బిట్ వైజ్ అండ్ బి. సో ఇక్కడ లాజికల్ అండ్ అంటే ఏం చెప్పాను, బోత్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ, దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతున్నాను. ఇక్కడనేమో బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని బోత్ ద బిట్ వాల్యూస్ అనేవి ట్రూ అవుతే రిజల్టెంట్ బిట్ వాల్యూ అనేది ట్రూ అవుతుంది అని చెప్పి దీని యొక్క అర్థం. అంటే ఇప్పుడు నాకు ఏంటిది ఇక్కడ బోత్ ద బిట్ వాల్యూస్ ఆర్ ట్రూ అంటే ఇక్కడ చూడండి, ఈ 1 అంటే ఏం చెప్పాను, ట్రూ అని చెప్పాను, 0 అంటే ఏం చెప్పాను, ఫాల్స్ అని చెప్పాను. ఇప్పుడు రెండు ఇది ట్రూ ఉంది, ఇక్కడ 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 ఇంకో థింగ్ ఏంటి అంటే ఇక్కడ 4 ఉన్నాయి, కింద కూడా 4 ఉన్నాయి. అంటే ఈ రెండింటిని కన్వర్ట్ చేసినప్పుడు 4 వచ్చాయి. ఒకవేళ దీనికి ఇప్పుడు ఫర్ సపోజ్ సెకండ్ దానికి సో ఇలా ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, ఫస్ట్ దానికి ఏమో ఇన్ని వాల్యూస్ ఉన్నాయని అనుకోండి. మరి ఇప్పుడు అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే, సో దీనికి ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయో దానికి ముందు, అంటే ఈ 1010 ఉందిగా, దీనికి ముందు మీరు అన్ని జీరోస్ పెట్టాలి. అంటే ఈక్వేట్ చేయడానికి ఆ వాల్యూని మీరు ఈక్వేట్ చేయడానికి నీడ్ టు డూ దిస్ వన్. సో ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఏంటిది, మనకు అలాంటి చేయడానికి ఏం లేదు, రెండుకి కూడా 4 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ బిట్ వాల్యూ ఏమో 1 ఉంది, ఇదేమో 1 ఉంది. అంటే మీరు ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఇది 1 ఉంది, ఇది 1 ఉంది, అంటే ఇది ట్రూ ఉంది, ఇది ట్రూ ఉంది. సో రెండు ట్రూ ఉంటే ఏమని చెప్పాను, బోత్ ద బిట్ వాల్యూస్ ఆర్ ట్రూ, దెన్ ద రిజల్టెంట్ బిట్ వాల్యూ అనేది ట్రూ అవుతుంది. అంటే ఇది 1 అని అంటే ద రిజల్ట్ విల్ బి ద ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదేమో 0 అని అంటే ఏంటిది, ఫాల్స్ ట్రూ అంటే రిజల్ట్ ఏమవుతుంది, ఫాల్స్. ఎందుకంటే రెండు ట్రూ ఉంటేనే ట్రూ. సో ఇక్కడ ఇది 0 అండ్ నెక్స్ట్ 1 0. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనం లాస్ట్ క్లాస్ లో ట్రూ అని చేస్తాం కదా, అక్కడ ట్రూ అని అంటేనేమో ట్రూ డైరెక్ట్ గా, ఇక్కడనేమో 1 ని ట్రూ అని అంటాము అని చెప్పి చెప్తున్నాను, 0 ని ఫాల్స్. నేను ఆ విధంగా మాట్లాడుతున్నాను ఇక్కడ. అందుకే నేను అక్కడ 1 మీన్స్ ట్రూ, 0 మీన్స్ ఫాల్స్ అని చెప్పి చెప్పాను. ఇప్పుడు 1 ట్రూ, 1 0 ఉంది, 1 0 అంటే 0 ఏమొస్తుంది అక్కడ, ఫాల్స్, 0 వస్తుంది. అండ్ 0 0 ఫాల్స్ అంటే ఫాల్సే వస్తుంది. సో అంటే ఇప్పుడు ఏ యాంపర్సెంట్ బి చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ వాల్యూ ఇస్ అన్ 1000 వచ్చింది. అంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 12, అంటే ఏ వాల్యూ 1010, బి వాల్యూ 1100 ఉన్నప్పుడు ఏ బిట్ వైజ్ అండ్ బి చేస్తే వీఆర్ గెటింగ్ అన్ 1000 అని వచ్చింది. ఈ 1000 ని కన్వర్ట్ చేస్తే ఇది బిట్ వాల్యూ కదా, బిట్ వాల్యూని వాల్యూ కన్వర్ట్ చేసి ఎంత అవుతుంది చెప్పండి, అది కన్వర్ట్ చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ బిట్ వాల్యూ. ఎందుకైతే బిట్ వాల్యూని వాల్యూగా ఎలా కన్వర్ట్ చేస్తారు, పవరింగ్ విత్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అని చెప్పి అలా రాసుకుంటూ వెళ్ళి ఆ బిట్ వాల్యూని ఈ వాల్యూని మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తూ వచ్చిన వాల్యూ ఇస్ వాల్యూ అని చెప్పి చెప్పాను కదా. ఎంత, 8. ద ఆన్సర్ ఇస్ 8. సో 8 is a simple thing. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. So 2 power 3 into 1 is 2 power 3 అవుతుంది, మిగతా అన్ని జీరోస్ అవుతాయి. సో కాబట్టి ఏంటిది 2 power 3 అని అంటే ఎంత, 8 కదా, 2 into 2 into 2. సో 2 power 3 అంటే 8. ద వాల్యూ ఇస్ 8. అయితే మనకు ఇక్కడ ఏ వాల్యూ 10 ఇస్తాం మనము, బి వాల్యూ 12 ఇస్తాం ప్రోగ్రామ్ లో. మనకి ఏ బిట్ వైజ్ అండ్ బి అని అంటే వాల్యూ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. ఈ 8 ఎలా వచ్చింది, ఏని బిని ఏం చేస్తే వచ్చింది, అదేమో 10 ఉంది, ఇదేమో 12 ఉంది. యాడ్ చేస్తే 8 వచ్చిందా, సబ్ట్రాక్షన్ చేస్తే 8 వచ్చిందా, మల్టిప్లికేషన్ చేస్తే 8 వచ్చిందా, డివిజన్ చేస్తే 8 వచ్చిందా, అసలుకి 8 ఎలా వచ్చింది అంటే మనకు ఈ థింగ్ తెలుసాలి. అంటే ప్రతి ఒక్క వాల్యూకి బిట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు 10 యొక్క బిట్ వాల్యూ వచ్చేసరికి 1010, 12 యొక్క బిట్ వాల్యూ వచ్చేసరికి 1100. ఏ బిట్ వైజ్ అండ్ లో ఏంటంటే రెండు బిట్ వాల్యూస్ సేమ్ ఉంటే
ట్రూ ఉంటే మాత్రమే రిజల్టెంట్ బిట్ వాల్యూ ట్రూ అవుతుంది. సో అలా కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది 8 వస్తుంది ఇలా అని చెప్పి అర్థం చేసుకోవాలి మనం. మనకి ఈ థింగ్ తెలిసి ఉండాలి ఇవన్నీ. మనకు రిజల్ట్ డైరెక్ట్ గా 8 అని వస్తుంది. ఆ 8 ఎలా వచ్చింది ఏంటిది అని అంటే పిటి టు డూ ఏనా దిస్ థింగ్స్ అని చేయాలి. ఇవన్నీ మనకు రిజల్ట్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఏ వాల్యూ 10 బి వాల్యూ 12 తీసుకుంటే ఏ బిట్ వైజ్ అండ్ 8 అని అంటే సారీ ఏ బిట్ వైజ్ అండ్ బి అని అంటే వీఆర్ గోయింగ్ టు గెట్ 8 అని వస్తుంది. ఆ 8 ఎలా వచ్చింది అని అంటే వి డిడ్ దట్ థింగ్. సో ఆ థింగ్ జరిగింది కాబట్టి మీకు అలా వస్తుంది. ఇఫ్ నాట్ ఇట్ నాట్ గోయింగ్ టు గెట్ దట్ థింగ్. ఓకేనా? సో ఈ థింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అర్థమైందా ఇది? సో బిట్ వైజ్ ఆపరేటర్ అని అంటే దిస్ ఆపరేటర్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద బిట్ వాల్యూస్. అంటే లాజికల్ ఆపరేటర్ అనేది కోసం యూజ్ చేస్తారు. కంపేర్ ద ఎక్స్ప్రెషన్స్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదేమో బిట్ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే 1 అంటే ఏంటిది? బిట్ వాల్యూస్ అంటే 1 0 ఈ రెండే కదా. నేను ఫస్ట్ లో చెప్పాను 1 అండ్ 0 బిట్ 1 బిట్ అని అంటే 1 ఆర్ 0. ఇక్కడ 1 అంటే ఈ బిట్ వైజ్ ఆపరేటర్ లో 1 అంటే ఏంటిది? ట్రూ. 0 అని అంటే ఫాల్స్. అంటే అక్కడ యూజ్ చేసే సింబల్స్ ఏంటంటే యాంపర్సన్ సింబల్, ఆర్ సింబల్, టిల్డ్ సింబల్, క్యాప్ సింబల్. వీటిని ఎలా ప్రొనౌన్స్ చేస్తామనంటే ఈ యాంపర్సన్ సింబల్ ని బిట్ వైజ్ అండ్ అనండి. ఈ పైప్ సింబల్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ అన్న బిట్ వైజ్ ఆర్ అని చెప్పి, ఈ టిల్డ్ సింబల్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ అన్న బిట్ వైజ్ కాంప్లిమెంటరీ అని చెప్పి, ఈ క్యాప్ సింబల్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ అన్న బిట్ వైజ్ జార్ ఆర్ అన్న బిట్ వైజ్ ఎక్స్ఆర్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్. సో దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇక్కడ మరి బిట్ వైజ్ అండ్ అంటే సో బోత్ ద బిట్ వాల్యూస్ ఆర్ ట్రూ. రెండు బిట్ వాల్యూస్ ట్రూ గానీ ఉంటే దెన్ ద రిజల్టెంట్ బిట్ వాల్యూ అనేది ట్రూ అవుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు ఏ వాల్యూ 10 బి వాల్యూ 12 తీసుకున్నప్పుడు ఏ యొక్క బిట్ వాల్యూ వచ్చేసరికి 1010. ఈ 1010 ఎలా వచ్చింది? 10 ని 2 తోటి ఎల్సిఎం చేసినప్పుడు వచ్చిన రిమైండర్ వాల్యూ డౌన్ టు అప్ రాసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ బిట్ వాల్యూ అనేది వస్తుంది. సో 12 కి కూడా అలానే. సో ఇవి సేమ్ 4 ఉన్నాయి, ఈక్వల్ గానే ఉన్నాయి కాబట్టి సో ఇది 1 అంటే ట్రూ. సో ఇప్పుడు రెండు ట్రూ ఉంటే రిజల్టెంట్ బిట్ వాల్యూ ట్రూ అవుతుంది. ఇక్కడ 1 అంటే రిజల్ట్ విల్ బి ద 1, 0 1 అని అంటే 0, 1 0 అని అంటే 0, 0 0 అని అంటే 0. అంటే వి గాట్ 1 0 0. ఈ 1 0 ని మనం బిట్ వాల్యూని కన్వర్ట్ చేస్తే 8 అని వస్తుంది. ఆ 8 ఇస్ వాల్యూ ఆఫ్ ఏ బిట్ వైజ్ అండ్ బి అన్నమాట. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ అని అంటే ఏంటి అని అంటే సో ఇక్కడ బిట్ వైజ్ ఆర్ అని అంటే సో ఇక్కడ ఏంటి? సేమ్ లాజికల్ ఆర్ అంటే ఏంటిది? ఇఫ్ ఎనీ వన్ ఎక్స్ప్రెషన్ ఇస్ ట్రూ దెన్ ద రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ ఏంటిది? బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకొని కాబట్టి ఇఫ్ ఎనీ వన్ బిట్ వాల్యూ ఈస్ ట్రూ, ఇఫ్ ఎనీ వన్ బిట్ వాల్యూ ఈస్ ట్రూ దెన్ ద resultant bit value is true. If any one bit value is true then the resultant bit value is true. ఏదన్నా ఒక బిట్ వాల్యూ అనేది ట్రూ అయింది అని అంటే రిజల్టెంట్ బిట్ వాల్యూ ఏమవుతుంది? సో ఇట్ ఈస్ ట్రూ అనేది అవుతుంది అన్నమాట. సో దీన్నే బిట్ వైజ్ ఆర్ అని అంటారు. సో ఇప్పుడు ఎలా అని అంటే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్. ఇప్పుడు ఏ వాల్యూ 10 తీసుకున్నాను, బి వాల్యూ 12 తీసుకున్నాను. సో ఏ యొక్క బిట్ వాల్యూ ఎంత? సో ఏ యొక్క బిట్ వాల్యూ వచ్చేసరికి 1010 అండ్ బి యొక్క బిట్ వాల్యూ ఎంత? సో బి వాల్యూ వచ్చేసరికి 1100. ఇప్పుడు ఏ బిట్ వైజ్ ఆర్ బి. సో ఇఫ్ ఐ డూ దిస్ వన్, సో ఇప్పుడు ఏంటిది? ఇఫ్ ఎనీ వన్ బిట్ వాల్యూ ఇప్పుడు 1 1 అంటే రెండు ట్రూ ఉన్నాయి, రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ. అండ్ 0 1 సో రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఎందుకు? ఏదన్నా ఒకటి ఇక్కడ బిట్ వైజ్ ఆర్ అంటే ఏమని చెప్పాను? ఏదన్నా ఒకటి ట్రూ అంటే రిజల్టెంట్ ట్రూ ఉంటుంది. ఒకటి 0 ఒకటి 1 ఉంది, రిజల్ట్ విల్ బి ద 1 ఉంటుంది. సో 1 అండ్ 1 0 1 0 అని అంటే ఏమొస్తుంది? సో వీల్ గెటింగ్ 1 అండ్ 0 0 అని అంటే 0. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు నీకు ఏంటిది? ఇప్పుడు వీఆర్ గెటింగ్ 111 ఈ 111 ని కన్వర్ట్ చేసి చెప్పండి ఎంత వస్తుందో వాల్యూ. ఫాస్ట్ గా చేయండి క్యాలిక్యులేషన్స్. So we are going to get in a value is 14. చిన్న సో 14 అని వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంటర్నల్ గా ఇవన్నీ చేస్తున్నాం కానీ ప్రోగ్రామ్ లో ఇవన్నీ చేయదు. బిట్ వాల్యూస్ ఉన్నాయి, ఇంటర్నల్ గా జరుగుతుంటుంది.
మీకు డైరెక్ట్ గా ఏ వాల్యూ 10 బి వాల్యూ 12 తీసుకుంటే ఏ బిట్ వైజ్ ఆర్ అంటే 14 అని వస్తుంది. 14 ఎలా వచ్చింది అని అంటే మీకు ఇది తెలియాలి, ఈ లాజిక్ తెలియాలి. సో ఇప్పుడు 10 వాల్యూని బిట్ వాల్యూని కన్వర్ట్ చేసి 12 వాల్యూని బిట్ వాల్యూ కన్వర్ట్ చేసి ఈ వాల్యూని ఇలా చేసి ఇది వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వాల్యూ అని చెప్పి యూ నీడ్ టు నో అబౌట్ దట్ వన్. మీకు తెలిసి ఉండాలి, అప్పుడే అది అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇది బిట్ వైజ్ ఆర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిట్ వైజ్ కాంప్లిమెంటరీ. అయితే ఈ బిట్ వైజ్ కాంప్లిమెంటరీ అనేది ఒకటి మాత్రం ఒక లాజిక్ ద్వారా వర్క్ అవుతుంది. సో ఇది ఒక లాజిక్ ద్వారా వర్క్ అవుతుంది, కానీ బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనమాట. కానీ వీఆర్ గోయింగ్ టు లాజిక్ ద్వారా. అంటే ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎన్, అంటే ఏ అనే వేరియబుల్లో ఎన్ అనే ఒక వాల్యూ ఉందనుకోండి. సో అప్పుడు కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ అంటే కాంప్లిమెంటరీ ఆఫ్ ఎన్ అంటే సో ఇలా టిల్డ్ సింబల్ ఆఫ్ ఎన్ ఏ ఈక్వల్ టు, సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే ద రిజల్ట్ విల్ బి ద మైనస్ ఆఫ్ ఎన్ plus 1. We are going to get the result is this thing. If a equal to n, then complementary of a ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ n plus 1 అనేది అవుతుంది అనమాట. ఇది జస్ట్ ఇది ఒకటి బిట్ వాల్యూస్ మీదనే వర్క్ అవుతుంది, కానీ జస్ట్ ఇది ఫార్ములా ద్వారా గెట్ చేసుకుంటాం. ఇంకో ప్రాసెస్ లో చేసుకోవచ్చు, కానీ అది ఇస్ కాంప్లికేటెడ్ థింగ్. సింపుల్ గా మీరు ఇట్లా గుర్తు పెట్టుకోండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు ఏ వాల్యూ n అయితే దెన్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఏమవుతుంది మైనస్ ఆఫ్ n plus 1 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ 10 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏ వాల్యూ 10 తీసుకుంటే దెన్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ఏమవుతుంది, కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ఏమవుతుంది మైనస్ 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 ఒకటైనా పడుతుంది. కొంచెం గట్టే చెప్పండి, నా మాటలు ఇవ్వబడుతున్నాయి కదా. ఎంత మైనస్ 10 plus 1 ఎంత? తిన్నారా టిఫిన్ చేసినరా అడుకుంటారా ఏంది? ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అయితే దెన్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ఈజ్ మైనస్ ఆఫ్ n plus 1 అని చెప్పాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అయితే కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాను. మైనస్ 11. కాంప్లిమెంటరీ ఆఫ్ బి ఏమవుతుంది, కాంప్లిమెంటరీ ఆఫ్ బి అనేది సారీ బి వాల్యూ అనేది 12 తీసుకుంటే కాంప్లిమెంటరీ ఆఫ్ బి అనేది ఏమవుతుంది మైనస్ 13. సో ఇఫ్ ఏ వాల్యూ 10 అయితే కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ అనేది మైనస్ 11 అవుతుంది. బి వాల్యూ 12 అయితే కాంప్లిమెంటరీ ఆఫ్ బి అనేది మైనస్ 13 అనేది అవుతుంది అనమాట. సో ఇది బేస్డ్ ఆన్ ద బిట్ వాల్యూస్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. సో అది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, కాబట్టి సింపుల్ గా ఒక ఫార్ములాని బేస్ చేసుకొని సో వీఆర్ గెటింగ్ దట్ థింగ్. సో ఇక్కడ ఇలా ఈ విధంగా గెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ బిట్ వైజ్ XOR. Or we can call it as bitwise XOR. Bitwise XOR. అయితే ఈ bitwise XOR కి సో వి యూజ్ ద ఏంటి అని అంటే సో ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇది రెండు ఆపరెంట్స్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఇఫ్ బోత్ ద bit values are same. సో both the bit values are same. ట్రూ ఫాల్స్ కాదు అని అంటుంది. సేమ్ ఒకటే విధంగా ఉంటే ట్రూ ఫాల్స్ అలా సేమ్ ఒకటే విధంగా సేమ్ ఉంటే if both the bit values are same then the resultant బిట్ వాల్యూ అనేది ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. రిజల్టెంట్ బిట్ వాల్యూ ఏమవుతుంది రెండు సేమ్ ఉంటే ఫాల్స్ అవుతుంది అనమాట. ఇక్కడ అంటే డిఫరెంట్ ఉంటే ఏమవుతున్నట్టు ట్రూ, అంతే సింపుల్ థింగ్. ఇప్పుడు నేనేంటిది ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు ఏ వాల్యూ 10 బి వాల్యూ
12 అంటే ఇప్పుడు ఏ వాల్యూ 10 అంటే దాని యొక్క బిట్ వాల్యూ వచ్చేసరికి 1010 అండ్ బి వాల్యూ 12 అంటే దాని యొక్క బిట్ వాల్యూ వచ్చేసరికి 1100 అండ్ నెక్స్ట్ ఏ బిట్ వైజ్ ఆర్ బి అంటే ఇక్కడ ఏంటిది ఇప్పుడు ఇక్కడ 1 ఉంది అంటే ట్రూ ఉంది అంటే రిజల్ట్ ఏమొస్తుంది ఫాల్స్ ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి ట్రూ కాదు ఇక్కడ ట్రూ ఉన్నది కాబట్టి ట్రూ వస్తుంది ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ వస్తుంది అలా కాదు సో రెండు సేమ్ ఉంటే ద రిజల్ట్ విల్ బి ఏమవుతుంది ఇక్కడ ద రిజల్ట్ విల్ బి ద ఫాల్స్ అవుతుంది అంటే ఇక్కడ 1 అంటే ద రిజల్ట్ విల్ బి ద ఫాల్స్ అండ్ 0 1 సో ఇక్కడ ఒకటి ట్రూ ఉంది ఒకటి ఫాల్స్ ఉంది అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది సో ఇట్ ఇస్ ట్రూ రెండు డిఫరెంట్ ఉన్నాయి సో ఇప్పుడు రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ట్రూ అండ్ నెక్స్ట్ 1 0 అది కూడా ట్రూ అండ్ 0 0 సో 0 0 సేమ్ ఉన్నాయి సో సేమ్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ అంటే ఇప్పుడు మనకేమొచ్చింది 110 అన్నది వచ్చింది సో 110ని కన్వర్ట్ చేసి ఎంత వస్తుంది చెప్పండి ఎంత 6 కొంచెం గట్టిగా చెప్పండి yeah we are going to get it in this bit values అనేవి వస్తాయి అన్నమాట ఓకే సో దిస్ థింగ్ we are going to get it సో ఇప్పుడు these are the bit values ఇది మనం ఎక్కువగా యూస్ చేయము బట్ ఈ ఆపరేటర్ ఉంది కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ థింగ్ సో ఇప్పుడు లెట్ మీ డూ ఇన్ program for this bitwise operator సో ఇప్పుడు let me take in two variables at the output లో తీసుకుంటున్నాను సో input enter the value of a సో ఏ వాల్యూని నేను ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన వాల్యూని కన్వర్టింగ్ ఇంటూ ద ఇంటిజర్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను సో కన్వర్ట్ చేసి అండ్ నా బి వాల్యూ సో ఇన్పుట్ ద్వారా ఐఎమ్ ఎంటరింగ్ ద బి వాల్యూ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి సో బి వాల్యూని నేను కన్వర్ట్ చేస్తున్నాను సో ఇంటిజర్ వాల్యూగా కన్వర్ట్ చేసేస్తున్నాను సో కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఐ హావ్ ఎంటర్ దిస్ వన్ సో ఎంటర్ చేసి ఇప్పుడు నేను ఏంటిది ఐఎమ్ కన్వర్టింగ్ సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అన్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ అన్ బి సో ఐ కన్వర్టెడ్ దిస్ వన్ సో కన్వర్ట్ చేసి సో ఇప్పుడు నేను ఏంటిది మీకు ఇక్కడ ఏమంటారు ఇప్పుడు నేను బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ కాంప్లిమెంటరీ అండ్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ సో ఈ థింగ్స్ అనేవి నేను యూస్ చేస్తున్నాను సో లెట్ మీ యూజ్ దాట్ థింగ్స్ సో ఇప్పుడు నేను అది యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు అది యూస్ చేయడానికి ఇప్పుడు నేను లెట్ మీ ప్రింట్ డైరెక్ట్లీ సో ప్రింట్ ఏ బిట్ వైజ్ అండ్ బి ఈస్ అంటే దాని వాల్యూ ఏమొస్తుంది అని చెప్పి నేను దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను సో ప్రింటింగ్ దిస్ వన్ ఏ బిట్ వైజ్ అండ్ బి and next print a bitwise or b is comma a bitwise or b print a sorry complementary of an a నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో ఎందుకు రాస్తున్నాను మళ్ళీ సపరేట్ గా ఎందుకు రాస్తున్నానంటే అది మీరు యొక్క రిజల్ట్ అనేది దేన్ని చేస్తే వస్తుంది అని చెప్పడానికి నేను అదే వాల్యూని మళ్ళీ డబుల్ కొటేషన్స్ లో రాసి మళ్ళీ ఎట్ అవుట్పుట్ లో ఏమంటారు యాజ్ ఏ కామా పెట్టి మళ్ళీ అదే ప్రింట్ స్టేట్మెంట్ లో మళ్ళీ అదే వేరియబుల్ ఇస్తున్నాను అక్కడ జస్ట్ ఇది చేస్తే ఇంత రిజల్ట్ వస్తుంది అని చెప్పడానికి సేవ్ రిటర్న్ తీసుకోండి సో కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ఈస్ కామా కాంప్లిమెంటరీ ఆఫ్ an a and print complementary of an b is comma complementary of an b so and next print a xor b is
A XOR B. So I converted this one. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే ఇట్ ఆస్కింగ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఏ వాల్యూని ఎంటర్ చేయండి అని అంటుంది. సో ఏ వాల్యూ సేమ్ నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 10 అని ఎంటర్ 10 12 గురించి మాట్లాడాను కదా, అవే వాల్యూస్ ఎంటర్ చేస్తాను. మరి ఇప్పుడు సేమ్ వస్తాయా లేదా లెట్ మీ సీ. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10, బి ఇస్ 12. సో చూడండి, సో ఏ బిట్ వైజ్ అండ్ బి. సో బిట్ వైజ్ అండ్ బి అన్నప్పుడు 8 అని వచ్చింది. మనం చేసినప్పుడు కూడా 8 వచ్చింది, ఇక్కడ కూడా 8 వచ్చింది. ఆ 8 ఎలా వచ్చింది అని అంటే we need to know about that process గురించి మనకు ఐడియా ఉండాలి. ఏ బిట్ వైజ్ ఆర్ బి. సో ఇప్పుడు ఏ బిట్ వైజ్ ఆర్ బి అని అంటే 14. సో మనకు అక్కడ 14 వచ్చింది, ఇక్కడ 14. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ -11, కాంప్లిమెంటరీ ఆఫ్ బి -13, అండ్ అన్ ఏ XOR b is 6. సేమ్ వాల్యూస్ వీఆర్ గెటింగ్. ఇది ఎలా వచ్చిందంటే ఇంటర్నల్ గా అదంతా జరుగుతుంది, అది మనకు అర్థం కావడానికి సైడ్ ఇన్ దట్. సో ఇప్పుడు వేరే వాల్యూ తీసుకుంటే మళ్ళీ వేరే అవుట్పుట్ వస్తుంది. సో ఇఫ్ ఐ గివెన్ అన్న 25, 36 అని చెప్పి తీసుకుంటే దానికి తగ్గట్టు వీఆర్ గెటింగ్ అన్న వాల్యూస్. ఏ బిట్ వైజ్ అండ్ బి అంటే 0 అంట, ఏ బిట్ వైజ్ ఆర్ బి అని అంటే 61, కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ఇస్ -26, కాంప్లిమెంటరీ ఆఫ్ బి ఇస్ 30, ఏ XOR b is 61. సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ. డిపెండ్స్ ఆన్ దట్ వీఆర్ గెటింగ్ ద వాల్యూస్. సో ఈ ఫార్మాట్లలో మనకు వాల్యూస్ అనేవి వస్తాయి, ఓకేనా. సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. డిపెండ్స్ ఆన్ దట్ వన్ వీఆర్ గెటింగ్. So this is about an bitwise operator. So దీన్నే bitwise operator అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆపరేటర్ ఇస్ అన్న బల్రస్ ఆపరేటర్. బల్రస్ అయితే ఈ ఆపరేటర్ అనేది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉండదు, ఓన్లీ పైథాన్ లో మాత్రమే ఉంటుంది అనమాట. సో దిస్ ఆపరేటర్ వి హ్యావ్ ఇన్ ద ఓన్లీ ఇన్ ద పైథాన్ లో మాత్రమే ఉంటుంది. సో అంటే ఈ బల్రస్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక వేరియబుల్లో ఒక వాల్యూ అనేది అసైన్ చేసి నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే నేను ఎలా చేస్తాను, ఇప్పుడు ఏ = 10 అని చెప్పి నేను అసైన్ చేశాను. అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ అనేది అసైన్ అయిపోయింది. సో అసైన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను, ప్రింట్ ఏ. సో ప్రింట్ ఏ. సో ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇస్తే నాకు ఏమవుతుంది, ఏ వాల్యూ అనేది నాకు అక్కడ ప్రింట్ అవుతుంది. అంటే సో ఏ = 10 ప్రింట్ ఏ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూ. సో ఏ వాల్యూ అనేది 10 అని చెప్పి నాకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఏ = 10. సో ప్రింట్ ఏ అని ఇస్తే ఏ వాల్యూ అనేది నాకు అక్కడ ప్రింట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఒక వేరియబుల్లో ఒక వాల్యూ అనేది నేను ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటే ఆ వేరియబుల్లో వాల్యూ అనేది అసైన్ చేసి నేను ప్రింట్ చేయాలి. అంటే 2 స్టెప్స్ తీసుకోవాలి నేను ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు ఒక వేరియబుల్లో ఒక వాల్యూ అసైన్ చేసి నేను ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రింట్ చేయాలి. ఇప్పుడు అలా ప్రింట్ చేయకుండా నేను ఎట్ ఏ టైము వాల్యూ అసైన్ చేసి నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, ఒకటేసారి అసైన్ చేసి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు దానికోసం నేను ఒకవేళ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, సో ఇప్పుడు నేను ఇలా రాసిన దాన్ని ఏ = 10 ప్రింట్ అని ఇస్తే 2 స్టెప్స్ లో రాశాను కదా. సో ఇప్పుడు అలా 2 స్టెప్స్ లో ఎందుకు, ఒకటేసారి నేను అసైన్ చేసి ప్రింట్ చేద్దాం అని చెప్పి ఒకవేళ నేను ఇలా రాశాను అనుకోండి, ప్రింట్ ఏ = 10. ఇప్పుడు ఇదే కదా అసైన్ చేస్తున్నాను, దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇలా అసైన్ చేసి ప్రింట్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి వాట్ విల్ హ్యాపెన్స్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్. సో ఏ = 10 గాట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి సో ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది అనమాట. సో వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్. మరి ఇప్పుడు దీన్ని రీసాల్వ్ చేయడానికే ఈ బల్రస్ అనే సైంటిస్ట్ ఈ ఆపరేటర్ ని ఫైండ్ అవుట్ చేశాడు అనమాట. ఈ బల్రస్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, ఈ బల్రస్ అనే ఆపరేటర్. సో ఇక్కడ ఏంటి అని అంటే, సో ఈ దిస్ ఆపరేటర్ అంటే దిస్ ఆపరేటర్ is used to assign and print value at a time. సో ఎట్ ఏ టైమ్ అసైన్ చేసి ప్రింట్ చేయడానికి ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తారు, సారీ ఈ బల్రస్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తారు అనమాట. సో దీనికి మనం యూస్ చేసే సింబల్ ఏంటి అని అంటే
we use the symbol, మనం ఇక్కడ యూస్ చేసే సింబల్ ఏంటి అని అంటే కోలన్ ఈక్వల్ టు. సో కోలన్ ఈక్వల్ టు అనే సింబల్ అనేది యూస్ చేస్తాం. యూజ్ అనే కోలన్ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ప్రింట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తే నాకు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. అదే నేను ఏ కోలన్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఏమవుతుంది అని అంటే ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ అనేది అసైన్ అయిపోయి నాకు ఏలో ఉన్న వాల్యూ అనేది నాకు ప్రింట్ అయిపోతుంది అనమాట. రెండు అంటే అసైన్ అయిపోయి ప్రింట్ అవ్వడానికి ఈ వల్రస్ ఆపరేటర్ యూస్ చేస్తాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో అంటే ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను ఒకసారి వేరియబుల్లో వాల్యూ అసైన్ చేసి మనం ప్రింట్ చేయకుండా డైరెక్ట్ గా ఒకటేసారి అసైన్ చేసి ప్రింట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏనా కోలన్ ఈక్వల్ టు అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రైట్ దిస్ వన్ యాజ్ ఏనా ప్రింట్ ఏ కోలన్ ఈక్వల్ టు 100 అని చెప్పి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో 100 అనే వాల్యూ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు అసైన్ అన్న వాల్యూ అన్న 100. సో ప్రింట్ ఏ కోలన్ ఈక్వల్ టు 100 అని అంటే సో ఇట్ గోయింగ్ టు అసైన్ ద వాల్యూ 100 అనే వాల్యూ అనేది నాకు అక్కడ అసైన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఏ కోలన్ ఈక్వల్ టు 100. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ లేకుండా మీకు 100 అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో దీన్నే వల్రస్ ఆపరేటర్ అంటే అసైన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్రింట్ కూడా అయిపోతుంది అనమాట. రెండు ఒకటేసారి జరుగుతున్నాయి. సో దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as వల్రస్ ఆపరేటర్. అసైనింగ్ అండ్ ప్రింటింగ్ అనే ఎట్ ఏ టైం, రెండు ఎట్ ఏ టైం జరుగుతున్నాయి. ఇప్పుడు అదే థింగ్ ని నేను అసైనింగ్ చేయడానికి ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి ఇస్తే ఒకసారి నేను అసైన్ చేయాలి ఒక లైన్ లో నేను ఏంటిది మళ్ళీ ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయకుండా జస్ట్ సింపుల్ గా మనకు ఒకటి అసైన్ అయ్యి ప్రింట్ అవ్వడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ అన్న వల్రస్ ఆపరేటర్. అంటే వర్క్ ని కొంచెం ఇంకా సింప్లిఫై గా చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. మనం ఒకసారి ఇప్పుడు ఒక దాన్ని తీసుకోవాలనుకుంటే మనం ఏంటిది దాన్ని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లో స్టోర్ చేసి మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే మళ్ళీ ప్రింట్ అని చెప్పి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఒకటేసారి ప్రింట్ చేసేటప్పుడే కోలన్ ఈక్వల్స్ టు అని చెప్పి పెట్టారనుకోండి, అసైన్ అయిపోతుంది, దాంతో పాటు ప్రింట్ కూడా అయిపోతాయి అనమాట. రెండు థింగ్స్ అనేది జరిగిపోతాయి అనమాట. సో అందుకే ఈ వల్రస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ వల్రస్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు ఈ ఆపరేటర్, అందుకే దీన్ని వల్రస్ ఆపరేటర్ అంటారు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ అయిన వల్రస్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అన్న స్పెషల్ ఆపరేటర్ అనేది ఉంది. సో ఆ స్పెషల్ ఆపరేటర్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. We will continue on the next class.